క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, భూమిపై తుది శ్వాస, పాతాళంలో నరఘోష. భూమిపై తుది శ్వాస అన్నారు. ఈ భూమి మీద తల్లి గర్భము ద్వారా అడుగుపెట్టిన మనిషి దేవుడు తనకిచ్చినటువంటి ఆయుష్ కాలం, అది జీవితకాలం. ఆ కాలంలో బ్రతకాలి. ఆ బ్రతుకులో ఒకరోజు మరణించాలి. ఆ మరణ దినమే తన జీవితంలో ఆఖరి దినం అవుతుంది. అదే తుది శ్వాసగా పిలువబడుతుంది. అనగా ప్రాణము పోయే క్షణం, శ్వాస ఆగడం. శ్వాస ఆగింది అంటే ప్రాణం పోయింది అని అర్థం. ఎప్పుడైతే ఒక మనిషి కుప్పకూలిపోతాడో, అలా పడిపోయినటువంటి వ్యక్తి భూమి మీద మనిషి చివరిగా చనిపోయాడు అని, ఆ శ్వాస ఎప్పుడైతే తీసుకోవటం జరగదో అప్పుడు మనిషి చనిపోయాడు లేదా ప్రాణం విడిచాడు అని నిర్ధారించుకుంటారు. దాన్ని మరణంగా కన్ఫర్మ్ చేస్తారు. అసలు ఈ జీవితం ఎక్కడ ఆరంభమైంది? మానవ జీవితం ఎప్పుడు ఎక్కడ ఆరంభమైందో బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే ఒక మంచి మాట కీర్తనకారుడు దావీదు గారు మాట్లాడుతూ ఉండటం ఎన్నో మార్లు మనం చదవటం, ఎన్నో మార్లు వినటం జరిగింది. మరల ఈ సమయంలో ఒకసారి ఆ మాట మనం చూద్దాం. 139వ కీర్తన 139వ కీర్తన 16వ వచనంలో, 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దావీదు రాజుగా సింహాసనంపై కూర్చొని రాజ్యాన్ని పాలిస్తూ తన ప్రారంభాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. నిజమే దేవా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానే, ఎక్కడ ఉన్నా నేను ఈరోజు ఎక్కడికి వచ్చాను, ఎలా ఉన్నా నేను ఈరోజు ఏ స్థాయిలో నేనున్నాను అని తన గతాన్ని మరవని, తన గతాన్ని జ్ఞాపకము చేసుకున్న వ్యక్తిగా, గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్న వ్యక్తిగా దావీదును మనం చదువుకుంటాం. అక్కడ మనం 13లో అంటే దావీదు తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే మనం ఎవరము కూడానండి మన గతాన్ని మనం మర్చిపోకూడదు. మన గతాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఇదే వారి జీవితంలో. నీ ప్రారంభం ఎక్కడ? ఈరోజు నువ్వు ఒక స్థాయిలో ఒక గొప్పవాడిగా ఈరోజు సమాజానికి నువ్వు కనబడుతుండవచ్చు. కానీ ఒకరోజు నీ ప్రారంభం ఎక్కడ ప్రారంభమైందో ఆ ప్రారంభాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుంటే ఎప్పుడు కూడా దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి మనం బ్రతుకుతాం. అందుకే మీరు 13, 14 ఆ మాటలు మీరు చూడండి ఒకసారి. దావీదు అదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నా అంతరింద్రియములను నీవే కొలగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధము నేను చూడగా నాకు ఆశ్చర్యమును భయమును
నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందును బట్టి, ఆ మాట చూడండి అక్కడ, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందును బట్టి? నా అంతరింద్రియములను నువ్వు కలుగచేశావు, నా తల్లి గర్భమందు నీవే నన్ను నిర్మించావు, నా తల్లి గర్భమందు నీవు నన్ను నిర్మించిన విధాన్ని నేను చూసినప్పుడు నాకు చాలా భయము, ఆశ్చర్యం. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. జన్మ, పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ కూర్చున్న మీరైనా, నేనైనా, వాక్యం వింటున్న లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళైనా, ప్రపంచంలో 800 కోట్ల మంది మనుషులందరూ ఒకరోజు తల్లి గర్భములో ఉన్నవారు కారా? ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన వారు కారా? ఆ తల్లి గర్భములో నిర్మింపబడిన వారు కారా? అందరూ వచ్చినది తల్లి గర్భము నుండి అయితే, అందరూ తల్లి గర్భములో నిర్మించబడిన వారే అయితే, ఆ తల్లి గర్భములో నీవు నేను నిర్మించబడిన ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే భయము, ఆశ్చర్యము నీకేమైనా కలిగినదా? ఆ గర్భాన్ని లేదా ఆ తల్లి గర్భములో నిర్మించబడిన ఆ విధానమును జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞాపకం ఉంటే చచ్చినంత వరకు దేవుడి విషయంలో కృతజ్ఞతలు కలిగి నువ్వు బ్రతకాలన్న సంగతి దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎందుకు తెలుసా? తల్లి గర్భములోనికి ప్రవేశించిన రోజు నీవు ఒక్కడివి, నేను ఒక్కడనే కాదు, మన తల్లి గర్భంలోనికి ప్రవేశించింది ఆ రోజు. నీతో పాటు, నాతో పాటు కొన్ని కోట్ల మంది. కానీ ఆ కోట్ల మందిలో నీవు ఒక్కడివే. ఆ తల్లి అండముతో కలిసేటట్లుగా చేసింది. ఆ తల్లి అండముతో కలిపి ఫలదీకరణము చెందించి నీకు మాత్రమే ఈ అవయవాలతో కూడుకున్న ఒక అందమైన ఆకారము లేదా ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వాలని అనుకున్న వ్యక్తి పరమందున్నటువంటి ఆ దేవుడు కాదా? అందుకే అది దావీదుకి తెలుసు. అందుకే దావీదు ఆ సందర్భాన్ని లేదా తన పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటున్నాడు గనుకనే దేవునికి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానయ్యా అని చెబుతూ క్రింది మాటల్లోనికి వచ్చేటప్పటికి 16లో ఇప్పుడు మనం చదువుకుంటున్న మాట, నేను ఆ రోజు పిండముగా ఉన్నాను. నా జీవితం ఆరంభమైంది అక్కడే. ప్రతి మనిషి యొక్క జీవితం అక్కడే ఆరంభం అవుతుంది, పిండముగా. అలా పిండముగా ప్రారంభమైన తల్లి గర్భంలో అదే రోజున దేవుడు దినాలను నియమించాడు అనేటువంటి విషయం అక్కడ రాయబడింది. చూడండి, అక్కడ నియమింపబడిన దినములు అన్న మాట మనం చదువుతున్నప్పుడు, అనగా దేవుడు దినాలను నియమించాడు. ఎప్పుడు నియమించాడు? పిండముగా ఉన్నప్పుడు నియమించాడు. అంటే ఎక్కడ? అది తల్లి గర్భములో. అనగా ఒకానొక రోజు తల్లి గర్భములో పిండముగా ఉన్న ఆ తొలి రోజునే దేవుడు దినాలన్నిటినీ కూడా నియమించేశాడు. అనగా ఇది నీ ప్రారంభమురా, ముగింపు రాసేశాను. ఎప్పుడు? అది నీకు చెప్పను. నీకు ముగింపును రాశాను. ఆ ముగింపు ఎప్పుడు, ఎలా, ఇవి నేను నీకు చెప్పను. తల్లి గర్భంలో పిండముగా ఏర్పడిన రోజు అది కూడా తెలియదు. అనగా నీ ప్రారంభం, అలానే నీ ముగింపు అది కూడా తెలియదు మనకెవరికి ప్రపంచంలో. అయితే ఈ ప్రారంభ దినం, ఈ ముగింపు దినం, లేదా అది జననం అయితే ఇది మరణం అయితే, ఈ జనన మరణాల మధ్య ఉన్న ఈ కాలమే అదే నీ జీవిత కాలము, అదే నీ ఆయుష్ కాలం. ఇది అందరికీ ఒకే విధంగా ఉండదు. ఎందుకు అందరికీ ఒకే కాలాన్ని దేవుడు నియమించలేదు అన్నప్పుడు, వారి వారి పనులను బట్టి దేవుడు కాలాన్ని దేవుడు నియమించాడు.
ఒకరికి 60, ఒకరికి 70, ఒకరికి 80, ఒకరికి 30, ఒకరికి 20, ఒకరికి 10. మరికొంతమంది పుట్టగానే, మరికొంతమంది తల్లి గర్భంలో ఉంటుండగానే రాలిపోతున్నారు. ఎందుకు ఈ ఆయుష్ కాలంలో తేడా? ఎందుకు మానవ జీవిత కాలంలో ఈ వ్యత్యాసాలు? కారణం, పనిని బట్టి దేవుడు కాలాన్ని దేవుడు నియమించాడు. పనిని బట్టి దేవుడు కాలాన్ని నిర్ణయించి పంపుతున్నాడు. కానీ భూమి మీదకు వచ్చినటువంటి మనిషి దేవుడు ఇచ్చిన ఆ కాలములో దేవుడు చెయ్యమన్నా, దేవుడు పంపినా ఆ పని గురించిన ఆలోచనలోనే ఉన్నాడా? ఆ పనినే జరిగిస్తున్నాడా అనేది ప్రశ్న. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు ఆ పనిని చేసినా, ఆ పని చెయ్యకపోయినా నియమించినటువంటి ఆ దినం ఉంది చూసావా, ఆ దినం వచ్చేస్తుంది. నీకు అర్థమైందా? నువ్వు పని చేసినా చేయకపోయినా నీకోసం సమయం అనేది ఆగదు, నీకోసం టైం అనేది ఆగదు. నువ్వు చదివినా చదవకపోయినా, నువ్వు పని చేసినా చెయ్యకపోయినా పరీక్షలు వస్తాయన్నది ఎంత నిజమో, అలానే మరణం వస్తుంది అన్నది కూడా అంతే నిజం. ఆ మరణించే ఆ క్షణం, అదే తుది శ్వాస విడవటం, అనగా తల్లి గర్భములో శ్వాసతో ప్రారంభమైన జీవితం ఈ భూమి మీదకు వచ్చి తుది శ్వాసతో ఈ భూమి మీద ఈ జీవితకాలం ముగిసిపోతుంది. మరి ఆ తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఈ భూమి మీద శ్వాస అయితే విడిచేసావు, భూమి మీద నీ తుది శ్వాసనైతే నువ్వు వదిలావు, ఇక్కడ తుది శ్వాస విడిచేసావు. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముందండి? ప్రాణము విడవగానే చచ్చిపోతాము. చచ్చిపోవటం అంటే మరణము, మరణం అనగానే ఆ తర్వాత కార్యక్రమాలు, అంత్యక్రియలు అంటాం కదా. చివరిగా ఆ శవానికి చేసేటువంటి ఆ కార్యక్రమాలే కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క సాంప్రదాయం కదా. వారి వారి సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఆ శవాన్ని తీసుకొని వెళ్ళి పాతేస్తారు, లేదా కట్టెల మీద పెట్టి కాల్చేస్తారు. అది మట్టిలో పెట్టితే మట్టిలో కలిసిపోతుంది, కాలిస్తే అది కాలి బూడిదగా మారిపోతుంది. ఏదైనా మరలా ఈ మట్టిలో కలవలసిందే కదా. అదే కదా జీవితం అనే ఆలోచనలతో ఈరోజు నువ్వు ఉన్నావు కదా. అదేనా జరిగేది? ఒకవేళ అదే అని అనుకుంటే ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూస్తే, బైబిల్లో అబ్రహాము గారి గురించి వ్రాయబడిన ఒక మంచి మాట, ఒక చక్కటి సందర్భం. అతని మరణం, అతను కూడా భూమి మీద తుది శ్వాస విడిచాడు, అతడు కూడా తన ప్రాణం విడిచాడు లేదా తుది శ్వాస విడిచాడు అని రాయబడింది. మరి అలా తుది శ్వాస విడవగానే భూమి మీద లేదా ప్రాణం విడవగానే ఏం జరిగింది అన్న విషయాన్ని ఒక్కసారి బైబిల్ విప్పి మీరు చూడగలిగితే, ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట మరణం గురించి. ఏమంటున్నాడు 25:8 వచనంలో? అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి, అనగా తుది శ్వాస విడిచి. భూమి మీద అబ్రహాము తన శ్వాస విడిచాడు. అబ్రహాము భూమి మీద తన తుది శ్వాసను విడిచిపెట్టేశాడు. అదే ప్రాణం విడవటం అని చెప్పింది ఇక్కడ. ఆ అబ్రహాము భూమి మీద నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను, తన పితరుల యొద్దకు చేర్చబడెను అని రాయబడిందండి. ఏమండి అంటే ఇక్కడ ప్రాణము విడిచాడు అంటే ఇక్కడ శ్వాస విడిచేశాడు. ఇక్కడ శ్వాస విడిచాడు, వెంటనే ఎక్కడికో చేరిపోయాడట. ఎక్కడికి? పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అన్నాడు. అదెలా సాధ్యం? ఇక్కడ శ్వాస విడవగానే, ఇక్కడ ప్రాణము విడవగానే పితరుల యొద్దకు చేరిపోవటం ఏంటి? ఇంతకీ అబ్రహాము గారి పితరులు ఎవరు అంటే, అబ్రహాము గారి కంటే ముందు మరణించిన భక్తులు, హెబెలు మొదలుకొని అబ్రహాము గారి వరకు ఎందరైతే దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించుటల్లో
తమ ప్రాణాలను ఎవరైతే పోగొట్టుకున్నారో, ఎవరైతే తమ శ్వాస విడిచారో, అలా విడిచిన వాళ్ళంతా ఒక చోటిలో ఉన్నట్లు ఆ వారున్న చోటికి అబ్రహాము గారు కూడా చేరిపోయాడు. క్లియర్గా ఉందా? ఎవరైతే ముందటి తరాలలో దేవుని కొరకు బ్రతికి భూమి మీద తన శ్వాస విడిచి లేదా ప్రాణము విడిచి వెళ్ళిపోయారో వాళ్ళంతా ఒక చోట చేరిపోయినట్లు, అలా చేరిపోయిన వారి వద్దకే అబ్రహాము గారు కూడా చేర్చబడ్డాడు. అది ఈ మాటలో ఉన్నటువంటి భావం. ఓకే, ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. తర్వాత మాటలు ఏం జరిగిందో చూడండి. మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. తర్వాత మాటలో హిత్తీయుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతి పెట్టిరి అన్నాడు. ముందు మాటలో 8వ వచనంలో చేర్చబడెను అన్న మాట చదువుకున్నాం. 9వ వచనానికి వచ్చేటప్పటికి తన కుమారుడైనటువంటి ఇష్మాయేలు, తన కుమారుడైన ఇస్సాకు అతనిని పాతి పెట్టిరి అని రాయబడింది ఇక్కడ. ఏమంటే ముందు చేర్చబడెను అన్న మాట రైటా, తర్వాత పాతి పెట్టబడెను అన్న మాట రైటా? ఈ రెండిట్లో ఏది రైటు? చేర్చబడెను, అబ్రహాము గారు చేర్చబడ్డాడు తన పితరుల యొద్దకు అన్న ఈ మాట రైటా? లేదు, తన కుమారులైన ఇష్మాయేలు ఇస్సాకులు అతనిని తీసుకొని వెళ్ళి ఆ మక్పేల గుహలో ఉన్నటువంటి ఆ పొలములో అతన్ని పాతి పెట్టిరి అన్న ఈ మాట రైటా? ఏదండి, 8వ వచనమా 9వ వచనమా? ఈ 2 వచనాలలో ఉన్న ఏ వచనంలో ఉన్న మాట రైట్ అంటే రెండు రైటే, రెండు వాస్తవమే. అక్కడ చేర్చబడ్డాడు అన్నాడు, ఇక్కడ పాతి పెట్టారు అన్నారు. చేర్చబడటం ఏంటి, ఇక్కడ పాతి పెట్టబడటం ఏంటి? ఓకే, ఈ సందర్భాన్ని ఇలా ఉంచి అబ్రహాము గారిది. నెక్స్ట్ అబ్రహాము కొడుకైనటువంటి ఇస్సాకు గారి దగ్గరికి వెళ్దాం. ఇస్సాకు గారి గురించి ఏమని రాయబడిందో, ఇస్సాకు విషయంలో దేవుడు ఏం చెబుతున్నాడో 35వ అధ్యాయం, అదే ఆదికాండం 35వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. 35వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇతను కూడా తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఇస్సాకు కూడా పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అబ్రహాము గారు పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అబ్రహాము గారి కంటే ముందున్నటువంటి వారిలో నోవా గారు కనబడతారు. ఆయన కూడా పితరుల యొద్దకు చేర్చబడినట్లే. ఆయన కంటే ముందు హనోకు, ఆయన కూడా పితరుల యొద్దకు చేర్చబడ్డట్టే. ఆయనకు ముందు హెబెలు, ఆయన కూడా వీళ్ళందరితో పాటు ఉన్నట్లు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే దేవునికి లోబడిన, దేవుని ఇష్టాన్ని జరిగించిన భక్తిపరులైన వారు. అంటే వీళ్ళందరూ ఎక్కడికో చేరిపోతున్నారు, చేర్చబడుతున్నారు. ఏమంటే ఒకవైపు చేర్చబడుతున్నట్టుగా చెబుతూ మరోవైపు వచ్చేసి పాతి పెట్టేరి అని నెక్స్ట్ మాట మనకు కనబడుతుంది ఇస్సాకు విషయంలో. ఆ తర్వాత మాటలో చూడండి, అక్కడ అతని కుమారులైన ఏశావు యాకోబులు అతనిని పాతి పెట్టిరి అన్నాడు. ఏమండి, చేర్చబడటం ఏంటి, ఇక్కడ పాతి పెట్టడం ఏంటి? ఏది జరిగింది అక్కడ? రెండూ జరిగాయి. ఏది నిజం? రెండూ నిజం. ఎందుకంటే చేరిపోయేది ఒకటి, పాతి పెట్టబడేది మరొకటి. చేరిపోయేది ఏమిటి అంటే అది ఆత్మ. పాతి పెట్టబడుతున్నది ఏంటంటే అది శరీరం. ఈరోజు ఒక వ్యక్తి చనిపోయాడు, శ్వాస విడిచాడు అనగానే అందరికీ కబురు పెడతారు, అందరూ వస్తారు ఆఖరి చూపుల కోసం. ఆఖరిగా అందరూ చూస్తారు. శ్మశానానికి తీసుకొని వెళ్ళిపోతుంటారు పాడ మీద. ముందుగా అక్కడ కట్టెలన్నీ పేర్చేస్తారు. ఆ కట్టెల మీద ఈ శవాన్ని పడుకోబెడతారు. మరలా ఈ కట్టెల మీద, ఈ పడుకోబెట్టిన శవం మీద మరలా కట్టెలు పేరుస్తారు. చివరగా మరలా ఒక్కసారి భార్య, అమ్మరా పిల్లలు ఒక్కసారి రండి అని మరలా చివరిసారిగా ముఖాన్ని మరలా ఒక్కసారి చూడండి అంటారు. ఆ చివరి చూపు చూసిన తర్వాత ఆ ముఖంపై కూడా కట్టెలు పేర్చేసి
ఇక నిప్పంటిస్తే 1 గంట 2 గంటల్లో మొత్తంగా కాలి బూడిదగా మారిపోతుంది. ఇదే కదా జరిగేది. దీన్ని పాతి పెట్టటం లేదా కాల్చివేయటం. ఇంతకీ పాతి పెడుతున్నది, కట్టెల మీద పెట్టి కాలుస్తున్నది దేనినయ్యా అంటే ఈ పైకి కనబడుతుందే ఈ రూపం, పైకి కనిపించే ఈ శరీరం. చనిపోయిన తర్వాత దీని శరీరం అని కూడా పిలవరు, శవం. అయిపోయిందా? అయిపోయింది. అంటే మరి అప్పటి వరకు అండి బ్రతుకున్నప్పుడు మీరు చూడండి, కాలికి చిన్న గాయమైనా బాధ కలిగేది, నొప్పి కలిగేది. ఏదైనా చిన్నది గుచ్చుకుంటే చాలా బాధ కలిగేది మనకు. అటువంటిది ఏకంగా ఈ శవాన్ని తీసుకొని వెళ్ళి కట్టెల మీద పెట్టి ఆ నిప్పంటిస్తే కాలిపోతుంది తప్ప ఎందుకు శబ్దం చేయటం లేదు, ఎందుకు అరవటం లేదు, ఎందుకు కేక వేయటం లేదు, ఎందుకు బాధ లేదు అంటే అప్పటి వరకు ఆ శరీరములో, ఆ దేహములో ఉండి ఆ దేహానికి ఊపిరిగా లేదా ఆ దేహానికి జీవాన్ని లేదా ఆ దేహాన్ని జీవింపచేసిన ఆత్మ అనేది ఆ శరీరాన్ని, ఆ దేహాన్ని విడిచిపెట్టేసింది. ఆ విడిచిపెట్టినటువంటి ఆత్మ ఉంది చూసావు, ఆ ఆత్మే అబ్రహాం అయితే అబ్రహాము తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే ఆత్మ అయిన అబ్రహాము గారు పితరుల యొద్దకు చేరిపోతే అప్పటి వరకు ఏ శరీరంలో అయితే ఉన్నాడో ఆయన, అబ్రహాముగా పిలువబడిన ఆత్మ అయిన అబ్రహాము గారు ఏ శరీరములో అయితే ఉన్నాడో దానిని తన కుమారులైనటువంటి ఇష్మాయేలు, ఇస్సాకు వచ్చి పాతిపెట్టేశారు. ఆ తర్వాత ఆత్మగా ఉన్న ఇస్సాకు ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడో అప్పుడు ఇది శవంగా మారిపోయింది. శవంగా ఉన్న దీనిని తన కుమారుడైనటువంటి ఏశావు, యాకోబులు వీరు తీసుకుని వెళ్ళి పాతిపెట్టేశారు. అలానే రేపు మీరైనా, మీ విషయంలోనైనా, నా విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా జరిగేది ఇదే. ఒకసారి యాకోబు గారి దగ్గరికి వెళ్దామా? ఇస్సాకు చూసాం కదా, ఒకసారి యాకోబు గారి దగ్గర కూడా వెళితే అదే ఆదికాండం 49వ అధ్యాయం, అదే ఆదికాండం 49వ అధ్యాయం 33వ వచనములో యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు. యాకోబు కూడా స్వజనుల యొద్దకు చేరిపోయాడు. మరి ఆ తర్వాత అతను వెళ్ళిపోతే అతను యాకోబు వెళ్ళిపోయాడు, ఇస్సాకు వెళ్ళిపోయాడు, అబ్రహాము వెళ్ళిపోయాడు. ఇక ఎంత చక్కగా వ్రాయబడి చూడండి బైబిల్. అబ్రహాము చేర్చబడ్డాడు, ఇస్సాకు చేర్చబడ్డాడు, యాకోబు చేర్చబడ్డాడు. మరి ఇక్కడ ఉన్నది ఎవరు? వారు కాదు. మరి ఏంటి? వారి శవాలు. వారు వెళ్ళిపోతున్నారు, వారి శవాలు ఉండిపోయాయి. ఉండిపోయినటువంటి శవం, ఉండిపోయినటువంటి ఈ దేహం అది ఎవరికి ఉపయోగపడదు గనుక దాన్ని పాతి పెట్టాలి లేదా కాల్చివేయాలి. అదే జరిగింది, అదే జరుగుతుంది, భవిష్యత్తులో కూడా అదే జరగబోయేది. మరి ఆ తర్వాత ఏం చేశారట యాకోబుని కూడా? అదే 50వ అధ్యాయం 5వ వచనంలో, 50వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటే 13వ వచనం చూడండి. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేల పొలముందున గుహలో పాతి పెట్టిరి. చూసారా, శవాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పాతి పెట్టేశారు. ఆయన వెళ్ళిపోయాడు స్వజనుల యొద్దకు. ఇలా అందరూ భక్తులైన వారందరూ లేదా భూమి మీద పుట్టిన వారందరూ వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ శవాలు ఉండిపోతున్నాయి. ఈ శవాల వలన ఎవరికి ఏ విధమైన ప్రయోజనము లేదు కనుక ప్రయోజనము లేని, జీవము లేని, కదలిక లేని ఈ శవం, అందుకే దీన్ని పాతి పెట్టాలి, పాతేస్తున్నారు.
అదే జరిగింది, జరుగుతుంది. అందుకే ఆత్మ అంటే అదే అబ్రహాం, ఆత్మ అదే ఇస్సాకు, అదే యాకోబు. ఆత్మ అంటే అదే యాకోబు. అలానే మీకున్నటువంటి పేరు మీలోనున్న ఆత్మకే ఆపాదించబడింది. ఈరోజు నేనంటే ఆత్మ, మీరంటే ఆత్మ, మనమందరము ఆత్మలం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, మరొక మాట, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూడగలిగితే ప్రియులరా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూడగలిగితే, దానియేలు గ్రంథం దొరకలేదేమో పాపం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో, నాకు కలిగిన దర్శనమందు నన్ను కలవరపరచుచున్నందున దానియేలు అను నేను, చూడండి ఆ మాట చూడండి, దానియేలు అను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. దానియేలు అనే నేను నా దేహములో, దేహము దానియేలు కాదు, దేహములో ఉన్నది దానియేలు. మీకు అర్థమైందా? దానియేలు అంటే దేహం కాదు, దేహములో ఉన్నది దానియేలు. అబ్రహాము అంటే దేహము కాదు, దేహములో ఉన్నది అబ్రహాము. ఇస్సాకు అంటే దేహము కాదు, దేహములో ఉన్నది ఇస్సాకు. మీరు అద్దం ముందుకు వెళ్ళి అద్దం ముందు నిలవబడి అద్దంలో మీరు చూసుకొని మీరు చాలా పొంగిపోతుంటారు, మురిసిపోతుంటారు, ఆనందపడుతుంటారు. మీ రూపం చూసుకొని, అదేంటి మీ పైన ఉన్నటువంటి తొడుగది, ఇది పైన మీకు అమర్చబడినది దేహం, లోన ఉన్నది చూసారా ఆత్మ, ఆ ఆత్మ మీరు. లోనున్న ఆత్మవైన నీకు దేవుడు తల్లి గర్భములో ఈ తొడుగు ఒకటి తొడిగి ఈ భూమి మీదకి పంపించేశాడు. ఎందుకు? పని ఉందని. ఆ పని చేయటానికి ఎంత కాలమో ఆలోచించిన దేవుడు ఆ కాలాన్ని నీకు ఆయుష్ కాలముగా నిర్ణయించి బ్రతుకురా అన్నాడు. కానీ నువ్వేం చేశావు? దేవుణ్ణి మర్చిపోయావు. దేవుడు చేసింది ఈ దేహం అన్న సంగతి గుర్తులేదు. కళ్ళ ముందు కనబడుతున్న ప్రకృతిని చూసావు, రంగుల ప్రపంచాన్ని చూసావు, మాయలో పడిపోయావు. ఇదే బ్రతుకు అనుకున్నావు, ఇదే జీవితం అనుకున్నావు, ఏదో సాధించాలనుకున్నావు, సంపాదించాలనుకున్నావు, అందుకే బ్రతుకుతున్నావు. ఆ బ్రతుకు పోరాటంలో, ఈ ఆరాటంలోనే ఏదో ఒక రోజు నీ శ్వాస విడిచేస్తున్నావు. కానీ ఒక్కసారి నీ శ్వాస విడిస్తే, నువ్వు శ్వాస విడిచిపెడితే, ఒక్కసారి నువ్వు ప్రాణం విడిచిపెడితే, ఒక్కసారి నువ్వు మరణిస్తే, ఒక క్షణంలో పరిస్థితులన్నీ తలక్రిందులైపోతాయి. ఎందుకు తెలుసా? ఒకే ఒక్క క్షణం ప్రాణం పోవాలంటే ఎంతసేపు అండి? ఏమండి, మనిషికి మరణం అనేది ఎన్ని విధాలుగా, మనిషికి మరణము, మనిషికి చావు అనేది ఏమండి ఒక విధంగా కాదు, ఎన్నో విధాలుగా, ఎన్నో రూపాలుగా ఈరోజు మనిషికి చావు అనేది ఈరోజు ప్రాప్తిస్తున్నాం, మనం చూస్తున్నామండి. ఈరోజు చావు అనేది, ఒకప్పుడు ఏదో వయసు అయిపోతే చచ్చిపోతారనుకునేవాళ్ళు, ఈరోజు వయసుతో సంబంధం లేదు. తల్లి గర్భంలో ఉండగానే బయటకు వచ్చి పసిపిల్లలుగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు, యవనంలో ఉన్నా, మధ్య వయసులో ఉన్నా, ముసలైపోయినా చనిపోతూనే ఉన్నారు కదా. అలానే రోగాలు ఒకటా రెండా? ఒకప్పుడు ఏవో 1-2 రోగాలు, ఇప్పుడు ఎన్నో కొత్త రోగాలు, ఎన్నో ప్రమాదాలు ఈ రోడ్డు పైన మనం ఈరోజు చూస్తున్నాం. ఎన్నో ప్రమాదాలు, రోగాలు. ఈరోజు ఏమండి, వయసుతో సంబంధం లేదు. ఈరోజు ఈ రోజున్న మనిషి రేపు ఉంటాడన్న నమ్మకం లేని రోజుల్లో బ్రతుకుతున్నాం ఈరోజు. అవునో కాదు? మీరు ఆలోచించండి. ఎంతమందిని మన కళ్ళ ముందు మనం చూడలేదండి, మన కళ్ళకు కనబడలేదు. అందులో మహామహులు మొదలుకుంటే సామాన్యుల వరకు ఎందరో వారి మరణ వార్తలు వింటున్నప్పుడు, వారి చావు వార్తలు వింటున్నప్పుడు, అయ్యో చనిపోయారా ఏంటి, లేరా ఏంటి, ఎలా అండి, ఇంత ఆకస్మికంగా, ఇంత సడన్గా? ఏమండి, మరణం అనేది నిన్ను ఎప్పుడు ఎలా కబలిస్తుందో నీకు తెలియదు. కానీ నువ్వు మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ఇది మాత్రం ప్రపంచంలో ఎవ్వరు చెప్పరు, ఎవరు చెప్పలేరు.
ఇక్కడ ఉన్నటువంటి మనిషి విశ్వంలో ఎక్కడెక్కడున్నావో వాటిని కూడా తెలుసుకోగలడు, శోధించగలడేమో. కానీ ఒక్కసారి ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెడితే ఏమవుతుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ సంగతి మాత్రం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. దేవుడే చెప్పాలి. దేవుడు చెప్పేశాడు. ఏమన్నాడు తెలుసా? ఒరేయ్, నువ్వు బ్రతుకుతున్నావు కదా, బ్రతుకుతున్నావు, చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు, అన్నీ నేను అనుకున్నావని జరుగుతున్నాయి అనుకుంటున్నావు, పాస్ అయిపోయాను అనుకుంటున్నావు, లేదా ఉద్యోగంలో ఏమంటారు ఉద్యోగంలో నీకు ర్యాంక్ వచ్చేసింది నువ్వు అనుకుంటున్నావేమో, రేపు ఉద్యోగంలో జాయిన్ అయిపోతాను అనుకుంటున్నావేమో. కానీ ఒక్క క్షణం చాలు కదా, ఒకే ఒక్క క్షణం చాలు. పంటలు బాగా పడ్డాయి అనుకుంటున్నావేమో, ఈసారి అత్యధిక దిగుబడి వచ్చింది అనుకుంటున్నావేమో. ఇంటి దగ్గర ఉన్నటువంటి గోదాములు కూడా సరిపోవు, వాటిని కూడా పడగొట్టించాలి, గొప్ప వాటిని కట్టించాలి నువ్వు అనుకుంటున్నావు, ఆశపడుతున్నావు. కానీ ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? తెలియదు కదా. ఒక్క క్షణం చాలండి. ఏమంటే ఆ క్షణం, ఈరోజు నువ్వు ఉన్నటువంటి కారు కొనడానికో, ఇల్లు కట్టడానికో, భూములు కొనడానికో, బంగారం కొనడానికో లక్షలు కావాలి. ఆ లక్షలు సంపాదించడానికి సంవత్సరాల కష్టం. కొన్ని సంవత్సరాలుగా నువ్వు కష్టపడి ఒక కారు కొన్నా, కొన్ని సంవత్సరాలుగా కష్టపడి ఇల్లు కట్టినా, కొన్ని సంవత్సరాలుగా కష్టపడి లక్షల రూపాయలతో ఈరోజు ఏదో నీకు ఇష్టమైంది నువ్వు సంపాదించుకున్నా, ఇంట్లో పెట్టుకున్నా, అవన్నీ కూడా నువ్వు అనుభవించాలి అని అంటే నీకు ఆయుష్ ఉండాలి. ఆయుష్యే లేకపోతే, అది ఒక క్షణంలో ప్రాణం పోతే, ఇన్ని సంవత్సరాలు పాపం చాలా ఆశపడ్డాడండి ఇల్లు కట్టాలని, ఇల్లు కట్టాడండి, ప్రారంభోత్సవం కూడా చేశాడండి, ఇలా అడుగు పెట్టాడో లేదోనండి గుండాగిపోయిందండి. పాపం చూసారా, ఎన్నో సంవత్సరాలుగా ఆలోచించాడు, స్థలం కొన్నాడు, ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు, మళ్ళీ ఇల్లు కట్టాడు, పాపం ఇల్లు కూడా ఓపెనింగ్ అయింది, అడుగు పెట్టాడు, ఈలోపు గుండెపోటు వచ్చేసింది. ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్క క్షణం. అలా భూమి మీద ఒక్క క్షణములో కన్ను మూయగానే ఏం జరుగుతుందో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే 21 యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో, వారు శ్రేయస్సు కలిగి, వారు అంటే ఎవరు? ఏమండి, భూమి మీద మనుషులండి, దేవుని పట్టించుకుని వారండి, దేవుని అర్థం చేసుకుని వారండి, చెబుతున్నా కానీ మన చెవిని ఇవ్వని వారండి, చెవినిచ్చిన మనసు ఇవ్వని వారండి, మనసిచ్చిన బ్రతకని వారండి మనుషులు. వాళ్ళ కోసం చెప్తున్నాడు. వారు 21వ అధ్యాయం 13వ వచనంలో, వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు, ఒక్క క్షణములో పాతాళమునకు దిగిపోవుదురు. ఒకే ఒక్క క్షణం. భూమిపై తుది శ్వాస, పాతాళములో నరఘోష. ఒక్క క్షణములే అన్నాడు చూడండి అక్కడ. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు, ఒక్క క్షణములో పాతాళమునకు దిగిపోవుదురు. ఒకే ఒక్క క్షణం. పాతాళం అంటే ఎక్కడుంది అనుకుంటున్నావు? పాతాళం అంటే ఏమండి, అది నీకు ప్రపంచ పటంలో కనిపించదు. పాతాళం అని నువ్వు గూగుల్ అడిగితే గూగుల్ కూడా చెప్పదు. లేదా లొకేషన్ పెట్టాను అంటావు చూసావా, పెట్టు పాతాళం అనుకుంటూ లొకేషన్ ఉన్న దగ్గర నుంచి ఎటు తీసుకెళ్ళిపోద్దో, లొకేషన్కి అందదు అది. గూగుల్ అడిగితే గూగుల్ చెప్పలేదు. లేదా ప్రపంచ పట్టం ముందు పెట్టుకుంటే అక్కడ కనబడదు నీకు. అది ప్రపంచ పటంలో కనిపించనిది, గూగుల్ అడిగినా చెప్పలేనిది, లొకేషన్కి అస్సలు తెలియంది, ట్రేస్ చెయ్యంది, అది పాతాళం. ఎందుకంటే అది మరో లోకం. మరో లోకానికి ఎంత సమయంలో వెళ్ళిపోతావు అంటున్నాడు తెలుసా దేవుడు. ఒకే ఒక్క క్షణంలోనండి అసలు ఎక్కడికైనా మనం వెళ్ళగలమా? కూర్చున్న చోట నుంచి లేవడానికి కూడా ఒక్క క్షణం సరిపోతుంది. ఒక 5 సెకండ్లు కావాలి మనకు కూర్చున్న చోట నుంచి లేవడానికి. కానీ నువ్వు కన్ను మూయగానే ఒక్క క్షణంలో ఒక మరో లోకానికి చేరిపోతావు. ఎంత స్పీడ్ అండి, ఎంత వేగం! ఆత్మ
వేగం అది. ఎందుకంటే వెళ్ళిపోయేది శరీరం కాదు, ఆత్మది. తెలుసు కదండి. ఈరోజే జూలై 14వ తారీఖు మన భారతదేశంలోని ఇస్రో అంతరిక్ష పరిశోధనశాల నుంచి చంద్రునిపైకి చంద్రయాన్-3 అనే మిషన్ పంపించేశారు. అది ఈరోజు సాయంకాలానికి 6 గంటల ఆ సమయంలో చక్కగా ల్యాండ్ అయిపోయింది. భారతదేశం యావత్తు ఆనందోత్సాహాలతో ఉంది, సంబరాలలో మునిగిపోయింది. భారతదేశం యావత్తు గర్విస్తుంది, తల ఎత్తుకుంటుంది. అగ్రరాజ్యాల సరసన మన దేశం కూడా చేరిపోయింది అని నిజంగా చాలా ఇండియన్స్గా అందరూ గర్వపడవలసినటువంటి విషయమే అది. ఎందుకంటే అగ్రరాజ్యాలకు కూడా సాధ్యం కానిది మన దేశం సాధ్యం చేసింది. వారికున్న మేధస్సుకు, వారికున్న జ్ఞానానికి, వారి పరిశోధనలకు, వారి కష్టానికి, వారి శ్రమకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పవలసిందే. ఒక భారతీయుడిగా మనం గర్వించవలసిందే. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుందా దాని గురించి మాట్లాడట్లేదు. అక్కడ పంపడం ఎన్నో మార్లు అగ్రరాజ్యాలు అనుకున్నవి కూడా ఎన్నో మార్లు ఫెయిల్యూర్ అయిపోయాయి. కానీ మన వాళ్ళు 3వ మారు సక్సెస్ సాధించేశారు. అందరూ బట్టి ఇక రెండో విషయం, అది అక్కడికి చేరుకోవడానికి ఎంత కాలం పట్టింది, అది మనకు కావాలి. ఎంత కాలం పట్టిందంటే సుమారుగా 40 రోజులు. జూలై 14 బయలుదేరితే పంపిస్తే ఇక్కడ నుంచి అంతరిక్షంలోనికి ఈరోజు ఆగస్టు 23, అంటే ఆల్మోస్ట్ సుమారుగా 40 రోజుల సమయం పట్టింది. ఈయన అంత దూరం ఉందాడు. చంద్రుడు మనం చూస్తుంటే దగ్గర కనబడుతున్నాడు మనకు. ఎంతది చూడటానికి చాలా దగ్గర కనబడుతున్నాడేమో. చంద్రుడికి మనకు ఎంత దూరమో తెలుసా? సుమారు 3,84,400 కిలోమీటర్లు. 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు చంద్రుడు. చూస్తానికి పక్కనే ఉన్నట్టుగా కనబడుతున్నాడు మనకు. అంత దూరంలో ఉన్న ఆ చంద్రమండలముపై, చంద్రుడి పైకి అడుగు పెట్టడానికి ఎంత వేగంతో వెళ్ళింది. పంపించిన ఈ లూనార్ గంటకు 6,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం. గంటకు 6,000 కిలోమీటర్లు. ఒక సెకండ్కు 1.6 కిలోమీటర్స్. ఒక సెకండ్కి 1.5 కిలోమీటర్కు పైగా ఒక సెకండ్లో. అంటే ఇంత వేగంతో వెళితేనే తప్ప 40 రోజులలో చంద్రుడి పైన అడుగు పెట్టలేకపోయింది. కానీ చంద్రమండలం ఎక్కడుంది, చంద్రుడు ఎక్కడున్నాడు అని అంటే మనం ఉన్నటువంటి సూర్య కుటుంబంలోనే, మనం ఉన్న ఈ విశ్వంలోనే. మరి పాతాళం ఎక్కడుందంటావా? ఈ విశ్వానికి ఆవల ఉంది. ఈ విశ్వానికి ఆవల ఉన్న మరో లోకమైన పాతాళానికి నీలోని ఆత్మవైన నువ్వు చేరుకోవటానికి పట్టే సమయం ఒక్క క్షణం. ఏంటండి ఆ స్పీడు? ఏంట వేగం? ఆత్మవేగం. అది కాంతి వేగము కంటే చాలా వేగం. ఆత్మగా నువ్వు వెళ్ళిపోతావు ఒకే ఒక్క క్షణం, అంతే. అవునండి, వెళ్ళిపోతారండి. మళ్ళీ వస్తారా? మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఇక ఒక్కసారి పాతాళానికి వెళ్ళిపోతే, మరలా పాతాళానికి వెళ్ళిన వారి గురించి ఏమో రాయబడిందో ఒక్కసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితే, అది యోబు గ్రంథం 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రియులరా, అక్కడ మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు, ఎక్కిపోయినవాడు కాదు, పాతాళమునకు దిగిపోయినవాడు, అనగా మనం ఉన్న ఈ విశ్వానికి క్రిందగా పాతాళం ఉంటే ఆ పాతాళానికి దిగిపోయినవాడు ఇక మరి ఎప్పుడూ రాడు, అతడికి ఎన్నడూ తన ఇంటికి రాడు, అతని స్థలము అతనిని మరుల ఎరుగదు అన్నాడు. అంటే పాతాళానికి వెళ్ళడమే తప్ప మరలా తిరిగి వచ్చే అవకాశం లేదు. ఈ ప్రపంచంలో నువ్వు ఏ ఖండానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా,
ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మరలా నువ్వు తిరిగి వచ్చేయొచ్చేమో, కానీ ఒక్కసారి కన్ను మూస్తే ఒక క్షణంలో పాతాళానికి జారిపోతే, పాతాళానికి వెళ్ళిపోయిన నువ్వు మరలా ఎప్పుడు భూమి మీదకి వచ్చే అవకాశం ఇక లేదు. అక్కడ క్లోజ్ అయిపోతావు. బాగుంది. ఇంతకక్కడ ఎలా ఉంటుంది? పాతాళం ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది అనుకుంటున్నారా? గ్రీనరీగా. పాతాళం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చక్కగా చెట్లతో, చక్కగా చల్లటి గాలులతో, పచ్చిక బయళ్ళతో, చక్కగా సరస్సులతో, బీచులతో అలా ఉంటే బాగానే ఉండేది. అలా ఉండదు. మరి ఎలా ఉంది? ఎలా ఉందో ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. లూకా సువార్త, లూకా వ్రాసిన సువార్త 16వ అధ్యాయం 19 నుంచి చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. యేసుక్రీస్తుల వారి మాటలండి అవి, మర్చిపోకూడదు. యేసుక్రీస్తుల వారి మాటలు. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఏం మాట్లాడుతున్నా చూడండి. ఆయన ధనవంతుడు ఒకడు ఉండెను, ధనవంతుడు ఒకడు ఉండెను అని ఉన్నవాడు గురించి మాట్లాడుతున్నాడు. లేనివాడు కాదు ధనవంతుడు అనేవాడు. ఉండెను అంటే ఉన్నాడు అని అర్థం, అంతే. ఇంకా అక్కడ అనగనగా ధనవంతుడు చెప్పట్లేదు యేసుక్రీస్తుల వారు. ధనవంతుడు ఒకడు ఉండెను అని యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు అంటే అది ముమ్మాటికి సత్యం. అందులో ఇంకా మరలా అనుమానాలు అవసరం లేదు. ఉన్నాడు. ఉన్నవాడు ఎలా ఉన్నాడు చెప్తున్నాడు. ఒకప్పుడు ఉన్నవాడు ఎలా ఉన్నాడని చెప్తున్నాడు. ధనవంతుడు ఒకడు ఉండెను, వాడు ఊదారంగు వస్త్రములు ధరించుకొని. ఊదారంగు వస్త్రములు అంటే చాలా విలువైనవి. ఆ రోజుల్లో ఊదారంగు వస్త్రాలు అని అంటే చాలా ఖరీదైన వస్త్రాలు. ఊదారంగు పొడి కావచ్చు, ఊదారంగు వస్త్రాలు కావచ్చు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు మాత్రమే ధరించుకునేటువంటి వస్త్రాలండి. సామాన్యులు ధరించుకునేటువంటి వస్త్రాలు కావవి. అప్పుడప్పుడు మన మధ్యలోని కూడా వచ్చినప్పుడు ఏమండి వాళ్ళు ధరించుకున్న వస్త్రాలను చూసినప్పుడు ఆశ్చర్యపోతుంటాం. ఏమండి అంటే వాళ్ళ స్థాయిని బట్టి చాలా విలువైన వస్త్రాలు అవి. ఊదారంగు వస్త్రాలు అనంటే చాలా విలువైనటువంటి వస్త్రాలు. ఎందుకంటే మరి వాడు ధనవంతుడు కాబట్టి విలువైన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. అలా ధరించుకొని ఉండటమే కాదు, వాడు ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడున్నాడు, వాడు కురుపులతో నిండిపోయిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అయితే అంతేకాదు, కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి, మొట్టమొదటగా దరిద్రుడు చనిపోయాడు. ఇద్దరు వ్యక్తుల కోసం మాట్లాడుతున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఒక కాలంలో ఉన్నవారుగా చెప్తున్నాడు. ఆ ఒకే కాలంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఇది వేర్వేరు పరిస్థితుల్లో ఉన్నారు. ఒకడు ధనవంతుడైతే ఒకడు దరిద్రుడు. ఒకడు ఇంట్లో ఉంటే ఇతను ఇంటి వాకిట ఉన్నాడు. వాడు సుఖాలతో నిండిపోతే వీడు కురుపులతో నిండిపోయాడు. వాడేమో చక్కగా పడుకుంటే వీడు పడిపోయి ఉన్నాడు. అతనేమో బల్ల మీద భోజనం చేస్తుంటే వీడేమో ఆ బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కోసం చూస్తున్నాడు. ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు, తీరటం లేదు. కారణం, ఎప్పుడైతే రొట్టె ముక్కలు పడిపోయాయో చుట్టూ ఉన్న కుక్కలు పరిగెత్తుకొని వచ్చి ఆ రొట్టె ముక్కలు అవి తినేస్తున్నాయి. అవి తినటమే కాదు, ఇతను కురుపులు కూడా అవి నాకుతున్నాయి. అంటే ఎంత తేడా ఉందో చూడండి. బ్రతుకున్నప్పుడు, ఇది కేవలం బ్రతుకున్నప్పుడు మాత్రమే. బ్రతుకున్నప్పుడే ధనవంతుడండి, బ్రతుకున్నప్పుడే అధికారండి, బ్రతుకున్నప్పుడే ప్రధానండి, బ్రతుకున్నప్పుడేనండి ఎవరైనా. చచ్చిన తర్వాత ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా, లేకపోతే చచ్చిపోయిన తర్వాత శాస్త్రవేత్తనైనా, ధనవంతుడైనా, అధికారునైనా అందరూ ఏమంటారు తెలుసా? శవం. అంతే కదా. బ్రతుకున్నప్పుడు చేసే పరిచయాలు ఎలా ఉంటుంది తెలుసా అండి? భార్య అండి, భర్త అండి, అన్నండి, తమ్ముడండి, అమ్మండి, నానండి. బ్రతుకున్నప్పుడు. చచ్చిపోగానే శవం అండి, అయిపోయింది. బంధం కట్, రిలేషన్. బ్రతుకున్నప్పుడు మాట్లాడే ఆ మాటలు, బ్రతుకున్నప్పుడు పరిచయం చేసే విధానం, చచ్చిపోయిన తర్వాత మాట్లాడుతున్న విధానం చూసారు ఎలా మారిపోయిందో? శవం. నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత ఎత్తులో ఉండొచ్చు, ఎంత పెద్ద అపార్ట్మెంట్లో నువ్వు ఉండు, చచ్చిన తర్వాత అక్కడి నుంచి లాక్కొని తీసుకొని వచ్చేస్తారు. ఇంటి ముందు టెంట్ వేసి, టెంట్ కింద పెట్టి, ఆ పెట్టెలో నిన్ను, ఆ తర్వాత ఊరి వెలుపలకు తీసుకొని వెళ్ళిపోవాలి, మట్టిలో పెట్టేయాలి. అది ధనవంతుడైనా మట్టిలోనే పెడతారు, దరిద్రునైనా మట్టిలోనే పెట్టాలి. ధనవంతుడు కాబట్టి ఆకాశంలో పెడతారంటే కుదరదు, ఎవరినైనా మట్టిలో పెట్టాల్సిందే. చిత్రం ఏంటంటే నిజంగానండి, ఒక్కసారి మానవ జీవితాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి.
బ్రతుకున్నప్పుడు ఎలా బ్రతికేశారు, చచ్చిపోయిన తర్వాత చూస్తుంటే పక్కనే. ఏంటి తారతమ్యం, ఏంటి వ్యత్యాసం, ఏంటి భేదం, ఎక్కడ భేదం? బ్రతుకున్నప్పుడు నీకున్న ఆస్తిని చూసి, నీకున్నటువంటి బంగారం చూసి, నీకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ని చూసి, లేదా నీకున్నటువంటి భూములు, నీకున్నటువంటి కార్లు, నీకున్న బంధువులు, నీకున్న సమస్తాన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావేమో, వెర్రవీగుతున్నావేమో. కానీ ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించు, వీటిలో ఏ ఒక్కటైనా కానీ చచ్చిపోయేటువంటి ఆ సమయంలో నిన్ను ఏదైనా కాపాడగలదేమో, రక్షించగలదేమో, పోయే నీ ప్రాణాన్ని ఆపగలదేమో. ఒక్కసారి ఆలోచించు. ఏది నిన్ను ఆపలేదు, ఏది నిన్ను కాపాడలేదు, ఆయన తప్ప. ఏమంటే ఈ జ్ఞానం మనిషికి లోపిస్తుందా? అప్పుడప్పుడు అనిపిస్తుంది మనిషికి. నిజమే, చాలామంది ఎలా పొగరుగా మాట్లాడుతుంటారో, ఎలా గర్విస్తుంటారో, ఎంతగా తమ్ముడు తాము హెచ్చించుకుంటుంటారో మనం చూస్తుంటాం కదా సమాజంలో. ఏంట్రా నీ గర్వం, ఏంట్రా నీ అహంకారం, ఏంట్రా నీ పొగరుబోతూ, ఏంటిదంతా? ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఒక్క క్షణం పరిస్థితులు, చెప్పాను కదా, పరిస్థితులు తలక్రిందులు అవ్వటానికి ఒక్క క్షణం చాలు. ఒకే ఒక్క క్షణంలో జీవితాలు అందరివి నాశనం అయిపోతాయి. ఏమండి, పనికి వెళ్ళారు నిన్న ఈరోజు మిజోరంలో ఆ రైల్వే బ్రిడ్జికి సంబంధించి ఆ వంతెన, ఆ నిర్మాణంలో పనిచేస్తున్నారు. సడన్గా వాళ్ళు పనిచేస్తున్న ఆ వంతెన సరిగ్గా వాళ్ళ మీద పడిపోయింది. అక్కడికక్కడ సుమారుగా ఆ 17 మంది అక్కడికక్కడ చనిపోయారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది అన్నారు. అలానే ఒకరోజు ఏమండి, చెన్నై నుంచి హౌరా వెళ్ళే ఒక ట్రైను మీరు చూశారు, ఒరిస్సా దాటిన తర్వాత. ఆ రోజు జరిగిన ప్రమాదం, వందల మంది చనిపోయారు ఆ ట్రైన్ యాక్సిడెంట్లో. ఆ రైలు ప్రమాదంలో వందల మంది. మరొక అరగంటలో దిగిపోతారు, మరికొంతమంది మరో గంటలు దిగిపోతారు, మరికొంతమంది కొన్ని గంటలు దిగిపోతారు. అలా అరగంటలు దిగేవారు, గంటలు దిగేవారు, కొన్ని గంటలు దిగేవారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేశారు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక అరగంటలో వస్తారు, గంటలో వస్తారు, కొన్ని గంటలో వస్తారు కదా, వాళ్ళు ఏర్పాట్లో ఉన్నారు. పాపం చేరుకుంటామని వీళ్ళు అనుకుంటున్నారు, వస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మార్గ మధ్యంలో జరిగిన ఈ ప్రమాదంలో జీవితాలు చూసారు ఎలా అయిపోయాయో. ఎంతసేపు అయ్యా నీ జీవితం ముగించడానికి? ఇక్కడ ఎంత సమయం కావాలి? ఒక్క క్షణం చాలు అంటున్నాను. అదే ఇక్కడ ధనవంతుడుగా బ్రతికాడు, దరిద్రుడు బ్రతుకుతున్నాడు. కానీ దరిద్రుడు రోగాలతో ఉన్నాడు కదా, కురుపులతో ఉన్నాడు కదా, ముందుగా చచ్చిపోయాడు. చనిపోగానే ఏం జరిగింది చూడండి. అతను చనిపోగానే ఆ దరిద్రుడు చనిపోయి ఏమన్నాడు? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము గారు రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడను. ఏమంటే ఇక్కడ మాట చూడ, అబ్రహాము గారు ఎక్కడ చదువుకున్నాం? అబ్రహాం గారి గురించి ఆదికాండం 25వ అధ్యాయంలో చదువుకున్నాం. అక్కడ ఏమని చదువుకున్నాం అబ్రహాము గారి గురించి? అబ్రహాము ఏమంటే తన ముసలితనమున నిండు వృద్ధాప్యమందు ప్రాణము విడిచి పితరుల యొద్దకు చేర్చబడేను అని చదువుకున్నాం. చూసారా? అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమున తన ప్రాణము విడిచి పితరుల యొద్దకు చేర్చబడెను. అబ్రహాము చేరిపోయాడు, ఇస్సాకు చేరిపోయాడు, యాకోబు చేరిపోయాడు, దావీదు చేరిపోయాడు, దానియేలు చేరిపోయాడు, వీళ్ళ యోబు, అందరూ నీతిమంతులైన వారందరూ, భక్తులైన వారందరూ చేరిపోతే వారి దగ్గరికి ఈ దరిద్రుడు అనబడిన ఈ లాజరు కూడా చేరిపోయాడు. నిజంగా వీళ్ళందరూ ఒక చోటికి చేర్చబడుతున్నారు, వీళ్ళందరూ చాలా సేఫ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ధనవంతుడి పరిస్థితి చూద్దాం. ధనవంతుడి పరిస్థితి ఏంటట? ఆ తర్వాత ధనవంతుడి పరిస్థితి ఏంటో చూడండి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, అతనేమో చేర్చబడెను అని రాశాడు దేవుడు అతని కోసం, వీడి కోసం మాత్రం బాధపడుచు అన్నాడు. వెళ్ళింది పాతాళమైన పాతాళములో, అతనేమో చేర్చబడ్డాడట. అదే పాతాళములో వీడేమో బాధపడుతున్నాడట. కేవలం బాధపడటమే కాదు, కేవలం బాధ అనేది చాలా చిన్నది. నెక్స్ట్ మాటలు మనం చూస్తుంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతుంటే మనం అతను బాధపడుచు తండ్రివైన అబ్రహామా
అతడు బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలుకొన ఆ లాజరు యొక్క వ్రేలుకొన నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పెను. అదేంటండి, అతనేమో చేరిపోయాడు అబ్రహాము దగ్గరకు. ఇక్కడ వీడి కోసం మాత్రం అంటున్నాడు, అయ్యా నేను బాధపడుతున్నాను, తండ్రి అబ్రహామా నా యందు కనికరపడాలి, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాను అని కేకలు కేకలు, అరుపులు అరుపులు. ఒక్కడు కాదు, ఒక్కడే అనుకుంటున్నారా? వీడికి ముందు వెళ్ళిన వారు కానీ, వీడి తర్వాత వెళ్ళిన వారు కానీ, ఇప్పుడు వెళుతున్న వారు కానీ, అమ్మో పాతాళములో ధనవంతుడు ఉన్న చోట వీడిలా భూమి మీద దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి వారి ఇష్ట ప్రకారంగా బ్రతికి మరణించిన వాళ్ళందరూ అక్కడికి చేరిపోతుంటే, వీడి పెట్టిన కేకలే వాళ్ళందరూ పెడుతుంటే, ఆ కేకలతో పాతాళం అంతా కూడా ఎలా ఉంటుందో ఊహించండి. ఒక పెద్ద ఘోష, ఆత్మల ఘోష, ఆత్మల ఆర్తనాదం. మోషే గారి కాలములో మోషే గారు ఫరో దగ్గరకు వెళ్ళి ఇశ్రాయేల్ని విడిపించమని చెప్పిన సమయంలో అతను యెహోవా ఎవడు అని ఎదిరిస్తే దేవుడు తెగులును పంపాడు. ఆ సమయంలో చెట్టు చివరిగా ఐగుప్తు దేశంలో సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ వరకు వాళ్ళకి సంబంధించి జ్యేష్ఠ సంతానం అందరిని చంపేశాడు. అప్పుడు ఐగుప్తు దేశములో మహాఘోష పుట్టెను అంటాడు. అప్పుడు ఐగుప్తు దేశంలో మహాఘోష, శవము లేని ఇల్లు ఒకటైనను లేదు, శవము లేని ఇల్లు ఒకటైనను లేదు. ఎవరి ఇంట్లో ఎవరైనా, మన ఊర్లో ఎవరైనా కానీ ఒకరి ఇంట్లో ఒక శవం లేస్తే ఆ ఇల్లంతా ఎలా ఉంటుంది చెప్పండి? ఏడుపు 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 ఏడుపు, అరుపు అరుపు అరుపు, కేకలు కేకలు కేకలు. అదే వీధిలో 10 ఇళ్లలో శవాలు లేచాయనుకోండి, ఇంకెలా ఉంటుంది చెప్పండి? ఆ వీధి మొత్తం. ఆ ఖాళీలు 10 కాదు, ఇప్పుడు ఊరిలో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క శవం లేచింది. ఊరు మొత్తం ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఏంటి అరుపులు ఎలా ఉంటాయి, కేకలు ఎలా ఉంటాయి, వాళ్ళ గోల ఎలా ఉంటుంది? దేశం మొత్తం అలానైతే ఎలా ఉండాలి చెప్పండి? ఒక్కసారి ఊహించండి. ఇది మీకు భూమి మీద చూపించాడు ఒకప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ పాతాళములో అలానే ఉంది ఘోష. ఎందుకంటే మంట, అగ్ని జ్వాలల్లో యాతన 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 యాతన, కేకలు కేకలు కేకలు. ఎందుకండి వాడికి ఆ కేకలు? ఎందుకండి వాడికి ఆ పరిస్థితి? చెప్పాడు, ఒరేయ్ నువ్వు దేవుడు నీకు జీవితకాలం ఇచ్చాడురా, లాజరుకు అలానే ఇచ్చాడు, లాజరుకి ఇచ్చిన జీవితకాలమే నీకు ఇచ్చాడు. కానీ భూమి మీద లాజరుకి ఇచ్చిన ఆ కాలములో లాజరు నాకు ఇష్టమైనట్టుగా, దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతికాడు. నీకిచ్చిన నీ జీవిత కాలంలో నువ్వు దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి నీకు ఇష్టమైనట్టుగా బ్రతికావు. ఈరోజు మనుషులందరూ చూడండి ఇలానే ఉన్నారు. ఎవరండి మీరు ఇక్కడ కూర్చున్న? మీరు ఆలోచించండి, మీలో ఎవరండి దేవుడి ఇష్టానికి లోబడి బ్రతుకుతున్నారు చెప్పండి? మీలో ఎంతమంది దేవుని ఇష్టానికి లోబడి బ్రతుకుతున్నారు? దేవుడిచ్చే గాలి, దేవుడిచ్చే నీరు, దేవుడు చేసిన ఈ సృష్టి, దేవుడిచ్చిన ఈ దేహం, దేవుడిచ్చిన అవయవాలు సమస్తము దేవుడిదే. నువ్వు అనుభవించే ప్రతిదీ దేవుడిదే. కానీ ఆ దేవుని కొరకు నువ్వు బ్రతకక భూమి మీద ఎంతసేపు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టాలన్న ఆలోచనతో, అందరికంటే ఎక్కువ నాకే ఉండాలి అని, అవసరమైతే అన్యాయం చేయటానికైనా, మోసం చేయటానికైనా, దోచుకోవటానికైనా వెనకాడక ఈరోజు మనుషులు ఎలా మోసగాలుగా మారిపోతున్నారు సమాజంలో మనం చూస్తున్నాం కదా. ఆఖరికి ఈ జ్ఞానాన్ని వింటున్న మీరు కూడా అలానే ఉన్నారేమో ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా మీరు చేసేది దేవుడికి ఇష్టమో కాదో అని ఆలోచిస్తున్నారా? మీరు చేసే ముందు ఏదైనా, మీరు మాట్లాడే ముందు, మీరు చూసే ముందు, మీరు చేసే ముందు, మీరు నడిచే ముందు ఏదైనా ఒక్క క్షణం ఆగి, నేను మాట్లాడుతున్న మాట దేవునికి ఇష్టమా, నేను చూసే ఇది దేవునికి ఇష్టమేనా, నేను చేసే ఈ కార్యం దేవుడికి ఇష్టమేనా, నేను చేసే ఈ పని దేవుడికి ఇష్టమేనా, నేను వెళ్ళే ఈ చోటు దేవుడు ఇష్టపడే చోటేనా అని మీ జీవితంలో ప్రతి క్షణం దేవుడికి ఇష్టమా కాదా అని ఆలోచించుకొని మీరు బ్రతుకుతున్నారా? దేవుడి ఇష్టాన్ని పక్కన పెట్టి నా ఇష్టం అని నువ్వు బ్రతుకుతున్నావా? నిజంగా తమ్ముళ్ళు చెప్తున్నారు, 10 సంవత్సరాలు, 12వ సంవత్సరం, 10 సంవత్సరాల వరకు కొన్ని కుటుంబాలు
10 సంవత్సరాల వరకు కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ జరుగుతున్నటువంటి సభలకు 10 సంవత్సరాల క్రితం వరకు ఏమంటే వాళ్ళ కష్టార్జితంలో నుంచి కొంత నెల నెల దాచిపెట్టి ఆ దాచిన మొత్తాన్ని ప్రతి ఏటా ఈ విధంగా 10 ఏళ్ల వరకు కొన్ని కుటుంబాలుగా ముందుకొచ్చి ఈ సభలు జరిగించామన్నా ఒక 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని చూసి ఈ గ్రామంలో పల్లెలు మరో 2 పల్లెలు కూడా ఆ పల్లెల్లో ఉన్నవారు కూడా అయ్యా మీరే చేస్తున్నారు 10 ఏళ్ళుగా మేము చూస్తున్నాం, మంచి బోధకులు తీసుకొస్తున్నారు, మంచి మాటలు వినిపిస్తున్నారు, మీరు చేసే ఈ దైవ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాలుభాగస్తులుగా చేసుకోండి అని 2 పల్లెలు ముందుకు వచ్చి పాప వారికి చేయుతనిచ్చారు, వారికి సహకరించారని చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకు? దేవుని కార్యం, ఇది దేవుని ఇష్టం. మీరు చేస్తున్నారా దేవుని ఇష్టాన్ని? ఏమండి చచ్చిపోగానే ఏమైపోతారు? ఏమి కారు, ఎక్కడికో ఏమో అయిపోతాము అని మీరు అనుకోకండి. చెప్పారు కదా దేవుడు, ఒక్క క్షణములో వెళ్ళిపోతాం. ఒక క్షణములో లాజరు వెళ్ళిపోయాడు, ఒక క్షణములో ధనవంతుడు కూడా వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయినటువంటి ధనవంతుడు లాజరును చూస్తున్నాడు. రేపు ఇక్కడ కూర్చున్న మీలో కన్ను మూసినా, నేను కన్ను మూసినా, మనలో ఎవరు కన్ను మూసినా మనం ఆ పాతాళానికి వెళ్ళాల్సిందే. ఆ పాతాళంలో మనం అందరం ఎదురుగానే ఉంటాం, ఎదురుగానే మనం చూసుకుంటూ ఉంటాం. పాపం ధనవంతుడు వీడు ఎంతగా లాజరును చూస్తూ ఆ పాతాళములో ఆ వేదనకరమైన స్థలములో ఎంత క్షోభ అనుభవిస్తున్నాడో, వాడు ఎంత వేదన అనుభవిస్తున్నాడో, ఎంత బాధ అనుభవిస్తున్నాడో. ఎందుకు? మంటల్లో కాలిపోతున్నాడు. పైగా లాజరు బాగా తెలిసిన వ్యక్తి, ఎందుకంటే ఎదురుగా బతికాడు కదా. అయ్యో వీడు నన్ను అడిగాడే, నీళ్ళు కూడా ఇవ్వలేదు, భోజనం అడిగాడు పెట్టలేదు, చీ అన్నాను, అసహించుకున్నాను. వాడి పరిస్థితి అంతేనంటే మీరు కూడా దేవుని ఇష్టం ప్రకారంగా కాక మీ ఇష్ట ప్రకారంగా బ్రతికి భూమి మీద చచ్చిపోతే, క్షణములో పాతాళానికి వెళ్ళిపోతే, ఆ ధనవంతుడున్న చోటుకే వెళ్ళాలి, ఆ మంటలోనికి. వాడితో పాటు ఆర్తనాదాలు చేయాలి, కేకలు పెట్టాలి. వాడు ఒకడు పెడితేనే అలా ఉంటే కేకలు, వాడిలా ఎన్ని కోట్ల ఆత్మలు వెళ్ళిపోయి ఉంటాయి ఇప్పటికీ. ఈ కోటాను కోట్ల ఈ ఆత్మలు కేకలు పెడితే ఆ పాతాళం అంతా ఎలా ఉండాలి? పెద్ద ఘోష. మీరు అక్కడికి వెళ్తారా? అక్కడికి వెళ్ళడానికైనా ప్రభు దగ్గరకు వచ్చారు, అక్కడికి వెళ్ళడానికైనా బైబిల్ పట్టుకున్నారు, అక్కడికి వెళ్ళటానికైనా ప్రార్థనకి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళటానికా? కాదండి, అక్కడికి వెళ్ళటానికి కాదు. పరలోకం కావాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ పాతాళం తప్పించుకోవాలి, ఆ వేదనకరమైన చోటుకి వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదు అనుకుంటే మీ బ్రతుకులో మీరు దేవుని ఇష్టాన్ని జరిగించేవారుగా ఉండాలి. మీ ఇష్టము అన్నారా భయంకరమైన చోటుకి మీరు వెళ్ళిపోతారు, దేవుని ఇష్టం అన్నారా లాజరు ఉన్న చోటుకు వెళ్ళి నెమ్మది పొందుతారు. యేసుప్రభు వస్తాడు, మరలా పరదేశంలో ఉన్న వాళ్ళంతా, పాతాళంలో నెమ్మది పొందే స్థలంలో ఉన్న వాళ్ళంతా ఆయనతో కలిసి పరలోకానికి వెళ్ళిపోతారు. ఒక్కసారి వెళ్ళే ముందు చివరిగా ఈ పాట చూసి ముగించుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఈ 3 రోజులు వాతావరణాన్ని మాకు అనుకూలపరిచి మీ పిల్లలు పడిన శ్రమను మీరు గమనించి, మీ పిల్లలను మాత్రమే కాదు ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎందరినో మీ మాటల చేత ఆదరించారు, సేద తీర్చారు. మీ పిల్లలు పడిన ప్రయాస వ్యర్థం కాక విన్న మాటలు కొందరి జీవితాలలోనైనా మార్పుకు కారణమగునట్లుగా సహాయం చేయమని కోరుతూ, మరొక్కసారి ఈ సభల ఏర్పాటులో తండ్రి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కష్టపడిన ప్రతి నీ కుమారుని కుమార్తెను మీ చేతులకు అప్పగిస్తూ వారిని వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు మీకోసం చేయులాగున అంతకు మించి మీ ఇష్టాన్ని జరిగించేవారుగా ఉండి ఆ భయంకరమైన అగ్నిగుండాన్ని తప్పించుకొని నెమ్మది పొందే చోటుకు చేరి మీ కుమారుని రాకడలో మీతో పాటు వసించేటువంటి భాగ్యాన్ని మీరున్న చోటుకు చేరుకునే ధన్యత మీ పిల్లలుగా మా అందరికీ ప్రసాదించమని కోరుతూ, మరొక్కమారు ఇంతటి జ్ఞానాన్ని ఈ తరములో తండ్రి మా అందరికీ నేర్పించిన మీ కుమారులు మా తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రకాశం జిల్లాలో మాతో కలిసి నమ్మకమైన పరిచర్యను జరిగిస్తున్న మీ పిల్లలకు మీరు తోడుగా ఉండండి.
మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని, వారి మధ్య చక్కటి ఐక్యతను, ప్రేమను వృద్ధి చేయమని వేడుకుంటూ, రేపు తెనాలి బాపట్లలో జరిగే సభలు కూడా నాయన మీ చేతులకు అప్పగిస్తూ మీకు మహిమకరంగా జరిగించమని కోరుతూ, మీ చిత్తమైతే, మీ కుమారుని రాకడ ఆలస్యం అయితే, మేము ప్రాణాలతో ఉంటే మరొక మారు మీ పిల్లలతో ప్రత్యక్షంగా కలుసుకొని మీ జ్ఞానాన్ని పంచుకునే వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి కాపాడుతారని విశ్వసిస్తూ, వెళుతున్న మీ పిల్లలను క్షేమంగా వారు చేరవలసిన చోటికి వారిని చేర్చమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్.